జీడీ నెల్లూరులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. స్పెషల్లీ చూసారంటే వెదురుకుప్ప మండలం, అదేవిధంగా జీడీ నెల్లూరు, ఈ రెండు చోట్ల కూడా భూములు అక్కడక్కడ డీకేటీ నాది అనడము, ఇంకొకరు నాది అనడము, లేదంటే ఇంటి పక్కన ఏదైనా కాలువ పోతుంటే అక్కడ పోయి అడ్డుకోవడము, లేదంటే గుట్టని మొత్తం క్లీన్ చేసి ఇది నాది అనడము, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ పాత ఖర్చులన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మన వాళ్ళు చిన్న చిన్న గొడవల్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా దోవలో కోసం నాటేసేది, అక్కడ వచ్చి వీళ్ళు పోకూడదని చెప్పేది, ఇట్లా అన్ని చోట్ల ఇబ్బంది ఉన్నాయి. ఇబ్బంది ఎందుకు ఇంత వచ్చిందంటే 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఒకటి కాంగ్రెస్ నుండి, దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ కంటిన్యూస్గా ఉండడం వల్ల, వాళ్ళు మారి రావడం వల్ల మొత్తం కూడా భూ సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళ పైన రాసుకునేసారు. సో దాన్ని మొత్తం కూడా మనం సరి చేయడానికి అన్ని విధాలుగా మేము సీరియస్గా ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాము. మంచి కలెక్టరు, దాని తర్వాత మన దేశీ గారు అందరూ కూడా మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు. మెయిన్గా చూసారంటే అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. చిన్న గొడవలతో అన్నెసరీగా డిస్టర్బెన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంతవరకే మేము టీజీఆర్ఎస్లో సుమారుగా 1500 కంప్లైంట్స్ ఎక్కించున్నాం. ఇది రాష్ట్రంలోనే నాకు తెలిసి 4వ ప్లేస్లో ఉంది జీడీ నెల్లూరు. ఇక్కడ డిస్టిక్లో కాదు, రాష్ట్రంలోనే 4వ ప్లేస్లో ఉంది టీజీఆర్ఎస్లో. ఇన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఎవరెవరు కావాలో వాళ్ళ పేరు పైన అంతా మొత్తం కూడా పట్టాలు ఇచ్చేశారు. దాని తర్వాత ఈ సర్వే అని చెప్పేసి, జగనన్న కాలనీ అని చెప్పేసి వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళకందరికి ఇచ్చేశారు. ఇప్పుడు కూడా చూసారంటే జగనన్న ఇల్లులో ఒకే ఒకడు 3-4 పెట్టుకున్నాడు, 4 స్థలాలు పెట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా అంత ఒక సెకండ్లో అయిపోదు. ఒక 15 to 30 days ఇచ్చారంటే అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాము. సో కాబట్టి ఇది ఆన్ ద స్పాట్లో క్లియర్ చేసేది కాదు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే డమ్మీ డాక్యుమెంట్ లేదంటే ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసి వాళ్ళు ప్రాపర్గా చేసుకునేసారు. కానీ దాన్ని ఎంక్వైరీ చేస్తే మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్. సో ఇవన్నీ కూడా ఒక సెకండ్లో అయిపోవద్దు. దీంట్లో ఆర్డీఓ గారు ఉండాలి, జేసీ గారు ఉండాలి, కలెక్టర్ గారు ఉండాలి. వీళ్ళంతా కూర్చొని మీరు క్షుణ్ణంగా ఎంఆర్ఓ, అక్కడ ఉండే విఆర్ఓ మొత్తం కూడా చూసి క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని చేయాలి. సో కాబట్టి వచ్చిన వాళ్ళంతా చాలా మంది అగ్రెసివ్గా ఉన్నారు. ఈ రోజే అయిపోవాలి అనే టైప్లో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. దయచేసి సమన్వయం పాటించండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మేము మొత్తం కూడా పరిశీలించి మీకు సాల్వ్ చేస్తామని చెప్పి, అందుకే మన చిత్తూరు డిస్టిక్లో కూడా జీడీ నుంచి ఎక్కువ వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు ఈ మండలాన్ని ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మండలం సంబంధించి బీఆర్ఓ విలేజ్ యాక్చువల్గా ప్రతి సోమవారం ఈ బీజేఎస్ కార్యక్రమం జిల్లాలో చేయడం జరుగుతుంది. గతంగా 3-4 నెలల నుంచి ఏజెన్సీస్ తగ్గిపోయింది. మనం ఏమనుకుంటున్నాము, రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. కానీ ఈరోజు వీడియోలలో వచ్చిన తర్వాత కొంచెం ఇంకా వేలుకు వచ్చింది. సో ఇక్కడ అంటే ఏమర్థమైంది, ఇంకా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ గ్రీవెన్స్ కార్యక్రమం జస్ట్ ఈ రోజు మాత్రమే చేయడం జరిగింది, ఇది ఏం లేదు. ఇది నెక్స్ట్ 3-4 times ప్రతి సోమవారం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి అందరికీ బాధ్యత నిక్షేపం. కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి తహసీల్దార్, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్ తీయాలి. ఇప్పుడు విలేజ్ సర్వేయర్ పిఆర్ఓ మేము బేసిక్లీ ఫీల్డ్కి మేము వెళ్ళాలి. మీరు బేసిక్లీ ఏం ఆలోచనలో ఉన్నారు, ఈ పని ఇంకో వ్యక్తి వచ్చి చేస్తారు. కలెక్టర్ దగ్గర వెళ్ళండి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ప్రొమిషన్ ఇస్తారు, వాళ్ళు చేస్తారు. కొన్ని సరే 50% అంటమంటుంటాయి, ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి, వాళ్ళ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఓకే, గవర్నమెంట్ భూమిలో కొన్ని కబ్జాలు ఉన్నాయి, పట్టాలు వేసుకుంటుంది, అర్థం. కానీ మిగతా 50% రీసర్వే గ్రీవెన్స్ సంబంధించి అవి ఎవరు సమాధానం ఇస్తారు.
సో నేను అందరూ తహసీల్దార్స్కి చెప్తున్నాను. నేను ఈరోజు మీరు చూశారు, మిగతా తహసీల్దార్ చూశారు, ఆర్డీనగర్ తహసీల్దార్ చూశారు, వైఎస్ఆర్పురం తహసీల్దార్ చూశారు. రేపు నిమ్మల్లాలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్య రిజాల్వ్ ఎప్పుడు చేయలేకపోతే ఇప్పుడు చేస్తాను. మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి చాలా పవర్స్ ఇచ్చేశారు. ఆర్డీఓ లెవెల్ పవర్ ఇచ్చేశారు. టీడీలో తహసీల్దార్, మిగతా తహసీల్దార్స్ మీకు తెలుసు. మీరు ఎందుకు బేసిక్లీ గ్రామం వైజ్గా మీరు ఒక కొన్ని చోట మీరు గ్రామ సభ చేసి 20%, సపోజ్ 100% చేయడానికి ఇబ్బంది ఉంది. 20%, 30% వాటిని వచ్చి ఒకసారి ఫైల్ ఇవ్వండి, సైన్ చేసేస్తాం. మీకు ఏం కావాలి సైన్ చేసి ఇస్తాం. పెండింగ్ యాక్చువల్గా మనం వెయిట్ చేస్తాం, మీ నుంచి ఫైల్ వస్తే త్వరగా క్లియర్ చేస్తాం. కానీ ఈసారి ఈరోజు చూస్తే 90% క్లియరెన్స్ రెవెన్యూ సంబంధించి. సరే, కనీసం సగమే రిజాల్వ్ చేయాలి. ఒక్క గ్రీవెన్స్ ఎట్లా అయింది, 2 నెలల నుంచి వేసేది పెండింగ్ పెట్టారు. రెవెన్యూ కాదు, వేరే. సో దయచేసి నేను ఓన్లీ జీడీఎల్లో రాస్తారు. ఎందుకంటే ఇది మళ్ళీ వచ్చే సోమవారం గ్రీవెన్స్ ఎక్కడే వస్తుంది. మిగతా తహసీల్దార్స్ కూడా నేను ఏం చెప్తున్నాను, మీరు ఈ వెబ్లాండ్ యాజ్ వెల్ యాజ్ రీసర్వే ఇష్యూస్ 2 కేటగిరీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఆర్ఓఆర్ సంబంధించి మీరు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ వెయిట్ చేయకుండా మీరు గ్రామంలోనే ఈ బిఏలో విలేజ్ ఉన్నారు, కానీ ఫర్దర్ గా ఈవెంట్ గ్రీవెన్సెస్ ఇంకా రిజాల్వ్ కాలేదు, పెండింగ్ ఉన్నాయి, మీరు రిపోర్ట్ తీసుకోండి. ఐ రిక్వెస్ట్ ఏడీ సర్వే, ఏడీ గారు ఉన్నారు, మీరు నెక్స్ట్ యూనియన్ లో ఒకసారి చూసుకుంటాం. కానీ మిగతా 4 మండలంలో మీరే మండల స్థాయికి వెళ్ళి తహసీల్దార్కి ఏమేమి ఫైల్ రావాలి, ఆర్డీఓకి ఏమేమి ఫైల్ రావాలి, జేసీకి ఏమేమి ఫైల్ రావాలి, మీరు ఫైల్స్ తయారు చేయాలి. ఓకే, ఇది చాలా ఈజీ. అంటే వీఆర్ చెప్పడానికి చాలా ఈజీ, కలెక్టర్. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి రిపోర్ట్ చూసుకుని ఎంక్వైరీ చేసి ఒక ఫైల్ తయారు చేయడం అది కష్టం.